ధరణి పోర్టల్పై సెక్రటరియట్లో కమిటీ భేటీ. ప్రజావాణిలో వచ్చిన అత్యధిక ఫిర్యాదులపై చర్చ. తొమ్మిదిన్నరేళ్లలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్న కేటీఆర్. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కామెంట్. కుమ్రం భీం జిల్లాలో పులి మృతి ఘటనలో 2 అరెస్ట్. తమ వాళ్లను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని బాధిత కుటుంబాల ఆందోళన. సత్తుపల్లిలో టన్నెన్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన లక్ష్యమన్న నాగేశ్వరరావు. అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అన్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సంక్రాంతికి ఖాళీ అవుతున్న భాగ్యనగరం. జనాలతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం తెచ్చిన చట్టంపై నిరసన. నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టిన లారీ డ్రైవర్లు. ఏపీలో కొనసాగుతున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పు. సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్య నేతల కసరత్తు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వైసీపీ కసరత్తు. అనుబంధ సంస్థలతో కొనసాగుతున్న వరుస భేటీ. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించిన జేసీ ప్రభాకర్. ఆలస్యమైతే తానే ఆవిష్కరిస్తానని ప్రకటన. గుంటూరు మిర్చి యార్డులో మత్స్యకాయాల వివాదం. హమాలీలకు సెక్యూరిటీ గార్డులకు మధ్య ఘర్షణ. తిరుపతి జిల్లాలో చంద్రగిరి, పాకాల మండలాలలో ఏనుగుల హల్చల్. మామిడి, అరటి తోటలను ధ్వంసం చేసిన గజరాజులు. అంబేద్కర్ జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు. అక్క చెల్లెమ్మ అంటూనే జగన్ దూరం పెడుతున్నారని ఆవేదన. టీడీపీ జనసేన కూటమి వైపు ముద్రగడ చూపు. వైసీపీలోకి వెళ్లడానికి విముఖత చూపుతున్న పద్మనాభం. ఆళ్లగడ్డ టికెట్ తనదేనని ప్రకటించుకున్న భూమా అఖిలప్రియ. ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా. రెండు 2023 గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రకటన. దేశంలో క్లీన్ సిటీలుగా ఇండోర్, సూరత్, 9వ స్థానంలో హైదరాబాద్. యంగ్స్టర్ బిష్నోయ్ నెట్వర్క్ పై ఎన్ఐఏ సోదాలు. ఢిల్లీ, హర్యానాలో అధికారుల తనిఖీలు. ఢిల్లీలో సంభవించిన భూకంపం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్లో కంపించిన భూమి. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు. క్రిస్మస్ నేపథ్యంలోనే భారీగా పెరిగిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు. క్రిస్మస్ నేపథ్యంలోనే భారీగా పెరిగిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. 6.2గా తీవ్రత నమోదు. హిందూ కుష్ పర్వత ప్రాంతాలలో భారీగా కంపించిన భూమి.